గ్రేటర్ హైదరాబాద్ లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్లాస్టిక్ నిషేధంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్లను బ్యాన్ చేస్తామన్నారు అధికారులు. గతంలోనూ పలుసార్లు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే ఈసారి అధికారులు ఎలా అమలు చేయబోతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి సహకారం కోరుతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భాగ్యనగరంలో ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచి ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసం 500 నుంచి 10,000 వరకు పెనాల్టీలు విధిస్తూ సర్క్యులర్లు, జీవోలు జారీ చేశారు. అయినా అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈసారి పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్ అధికారులకు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలన్నారు. 2011లో 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2016లో మొదటిసారి 10,000 జరిమానాతో పాటు మూడోసారి దొరికితే సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని తెలిపింది. 2017లో ప్లాస్టిక్ బ్యాన్ నిషేధం అమల్లో విఫల్ కావడంతో జీహెచ్ఎంసీకి పీబీసీ 25,000 జరిమానా విధించింది. 2022లో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ₹1,00,000 జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. దీంతో ఏ మార్కెట్ కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీ బ్యాగ్ల భారం అదనంగా పడుతోంది. గత పాలక మండలిలోనూ నగరంలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక పట్టించుకోలేదు. ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే సంస్థలను మూసేయాలని కోరుతున్నారు నిపుణులు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందంటే కారణం తయారీ సంస్థలపై చర్యలు తీసుకోవడమేనన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వల్ల చెరువులు, నాలాలు పాడవుతున్నాయని, డ్రైనేజీల్లో కలిసి సమస్యగా మారుతోందన్నారు. ఈసారైనా పూర్తిగా ప్లాస్టిక్ పై బ్యాన్ అమలు చేయాలని కోరుతున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా డ్రైనేజీలోకి పోతున్నది, సివరేజ్ దాంట్లో పోతుంది, ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఈ వాటర్ని ఆపేస్తున్నది. దాంతో ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పశువులు తిని చనిపోవడం జరుగుతూ ఉంది. ఇక చెరువులలో, నాలాలలో అయితే చెప్పాల్సిన పని లేదు. మన హుస్సేన్ సాగర్లో చుట్టుపక్కల విపరీతంగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పడేస్తున్నారు. అక్కడ అంతా కూడా వాతావరణం కలుషితం అయిపోతుంది. గతంలో అనేక సార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. దుకాణాలపై దాడులు, జరిమానాలు, ప్లాస్టిక్ స్వాధీనం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే ఫలితాలిచ్చాయి. డ్రైవ్లు ముగిసిన వెంటనే మళ్లీ ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు యథావిధిగా మార్కెట్లోకి వచ్చాయి. ప్లాస్టిక్ బ్యాన్ పై ప్రజల్లో అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్ బ్యాన్ అమలవలేదు. అయితే ఈసారి కేవలం దాడులు, జరిమానాలకే పరిమితం కాకుండా కార్యాచరణను అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తయారీ నుంచి వినియోగం వరకు నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. తయారీనేమో కళ్ళు మూసుకుంటున్నారు. అక్కడ చిన్న ఇండస్ట్రీస్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు తయారు చేసి మార్కెట్లో పంపుతారు. మార్కెట్లో పంపిన తర్వాత అవి వాడుతున్నప్పుడు కేసులు బుక్ చేస్తామని అంటే అది అయ్యే పని కాదు. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరినాం ఏంటంటే ఒక 2-3 నెలలు టైం ఇచ్చి అంతలోపల ఇండస్ట్రీస్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటి, మన మామూలుగా ప్లేట్లు ఉంటాయి, టీ కప్పులు ఉంటాయి, చిన్నగా వేడి ఛాయ్ ఆ టీ కప్లో తాగితే క్యాన్సర్ వచ్చేది గట్టి పక్క. పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలా. రిటైలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం, ప్లాస్టిక్ ఇస్తే భారీ జరిమానాలు, లైసెన్సులు రద్దు, వార్డు స్థాయి తనిఖీలు, శానిటేషన్ సిబ్బందితో రోజువారీ చెకింగ్స్, డిజిటల్ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. అయితే ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో ప్రత్యామ్నాయాలను అందించాలని కోరుతున్నారు ప్రజలు. కాటన్, జూట్ బ్యాగులు, పేపర్, లీఫ్ ఉత్పత్తులు తయారు చేసేలా స్వయం ఉపాధి సంస్థలకు ప్రోత్సాహం కల్పించనుంది ప్రభుత్వం. సిటీలో ప్లాస్టిక్ బ్యాన్ కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్.